Please subscribe to our YouTube channel. Like and share this video. ధర్మరాజును తిట్టాడు భీముడు. నా ప్రాణం తీసుకున్నాడు నా ధర్మం ధర్మం అని. ఈ ఒక్కడు గనక అర్థం లేకపోతే ఈ పాటికి శత్రువులను విశేషముగా చేసి ఉండేవాణ్ణి అని గద దిక్కుతూ మాట్లాడుతున్నాడు ఒక రోజు రాత్రి. ఆగు అన్నది ద్రౌపదీదేవి. ఎంత అద్భుతం వ్యాస శిల్పము! ఇక్కడ గారు ఎంత అద్భుతంగా రాశారు. అలా మాట్లాడుతూ ఉంటే ద్రౌపది చేత చెప్పించాడు. ఒక క్యారెక్టర్ గొప్పతనం ఎవరు చెప్పాలి? భీముడు బలగర్వితుడై ఉన్నాడు. నన్ను ధర్మం అని కట్టేస్తున్నాడు, లేకుంటే ఈ పాటికి ప్రాణాలు తీసి ఉండేవాడిని వాళ్ళందరినీ. ఈయన అనడంతో ఏం అనలే కూరుకున్నాను అంటున్నాడు. ఆగు, ఏమనుకుంటున్నావు ధర్మరాజు అంటే? రాజభూషణ రజోరాజినటకు కవిత్వం అంటే అది. ధర్మరాజు గారికి కప్పము కట్టడానికి అందరూ సామంతరాజులందరూ వస్తున్నారు. సామంతరాజులందరూ ఎట్లా వస్తారు? వాళ్ళేమి సామాన్యులా? ఆ గజాంతం ఐశ్వర్యం అన్నాడు. ఎవరిది ఐశ్వర్యం అంటే గజము. గజ పోషణమే ఐశ్వర్యానికి పరాకాష్ఠ అన్నాడు. ఏనుగును మేపడం, 10 ఏనుగులను పెట్టుకుంటే మానవుడికి తెలుస్తుంది ఎంత కష్టమో. కాబట్టి అట్లాంటి ఏనుగు మీద వస్తున్నాడు ఆయన, ఆ సామంతరాజు. ఆ సామంతరాజు ఎలాంటి వాడు? దివ్యమైనటువంటి భూషావళులు, మణిరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు పెట్టుకుని వస్తున్నాడు. వాడే పరమేశ్వర్యవంతుడు. వాడు కప్పము కట్టడానికి వస్తున్నాడు. ఇలాంటి వాడు వీడు ఒకడా? ఆ ఏనుగులకు ఆభరణాలు తొడగబడి ఉన్నాయి. ఆ సామంతులందరూ సర్వాభరణ భూషితులై ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. నేను ముందు రాజుగారి దృష్టిలో పడాలి అంటే నేను ముందు పడాలి అని ఏదో పిడపకాలం కాదు. ప్రతివాడు ఒక 3 రంగుల కడవ పట్టుకొని పోయే దరిద్ర కాలము కాదు. మరి పరమ వైభవాస్పదమైన కాలం. ఊహ చేయండి అసలు ఎంత గొప్పగా. ఇట్లాంటివి ఏదో ముతక ఒక కండువా పట్టుకొని పోయి దీనికే వీడు మహా ప్రసాదం ఇస్తున్నట్టుగా వీడు ఆయన కళ్ళల్లో పడాలని తొంగి చూసి పడుతూ ఉంటారు ఎయిర్పోర్ట్లలో. ఇట్లాంటి కాలం కాదు. వాడు రత్నాభరణ సమన్వితుడై ఉన్నాడు ప్రతివాడు. అట్లాంటి వాడు ఏనుగు మీద ఉన్నాడు. అలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. ఉంటే నేను ముందు కనపడాలనే అహమహమికతో ఒక ఏనుగులా రాసుకుంటూ ఉందట. ఎక్కువ వ్యవధి లేదు. ఈ రాసుకోవడములో ఒకరి భుజాలు ఒకరివి తాకి ఈ సామంత రాజులు ఆ భుజాల ఆభరణములు రాసుకుని అక్కడ రజస్సు ఆ పుప్పొడి కింద పడుతూ ఉన్నట. ఆభరణములు రాసుకున్నటువంటి బంగారపు పొడి కింద పడుతూ ఉన్నది. అయితే ఆయన రాజసూయ యాగం చేశాడు కదా. ఆ దానం ఇచ్చేటప్పుడు ధారతో జలముతో ఇవ్వాలి. ఆ దానధార ఇచ్చి ఆ నీళ్ళన్నీ అక్కడ పారాయి కాలువల్లాగా ఆయన ఇంటి ముందు. ఆ నీళ్లు పారుతూ కొంచెం బురదగా ఉంటే ఆ బురదలో ఈ బంగారపు రజస్సంతా పడి ఈ బంగారపు రజస్సు బురదగా తయారైందట. రత్నాలు బంగారము. ఎవని ఇంటి ముందు ఇలా బంగారపు బురద ఉంటుందో వాడు ధర్మరాజు అన్నాడు. చూసారా ధర్మరాజు అంటే ఎట్లా చెప్పిందో ఆమె. ఇక్కడ గారు ఎట్లా చెప్పించారు? రాజభూషణ రజో రాజినటకు యౌవాని గుణలతల్ 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. యవ్వాని గుణలతలు. వాడు గుణసముద్రుడు, సామాన్యుడు కాదు ధర్మరాజు. 7 వారాసులకు 7 సముద్రాల అవతల కడపటి కొండపై కలయబ్రాకు. ఎవని గుణలతలు ఇలా ప్రాకుతున్నాయో వాడు ధర్మరాజు. ఇలా ఒక్కొక్క పాదంలో అలా విశిష్టత చెప్పుకుంటూ వచ్చాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.